రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా అనేక సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొప్పవరంలోని సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి పర్యవేక్షణలో 27వ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నిర్వాహకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నులుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అనేక సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కరిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. పరిష్కారం మాది అనే దిశగా ప్రజా దర్బార్ ఇక్కడ జరుగుతుంది. సానా సతీష్ గారి ఆఫీస్లో ఇది 27వ ప్రజా దర్బారు. అయితే ప్రతి సమస్యను ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా మాకు తోచినంతలో ఇమీడియట్గా పరిష్కారం అయితే ఇక్కడ జరుగుతుంది కూడా. దీనికి సహకరిస్తున్నటువంటి అధికారులందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే ఈ ఆఫీసులో ఇప్పటివరకు జరిగిన ప్రతి ప్రజా దర్బార్లోనూ కూడా మీకు దగ్గరికి ఏ సమస్య వచ్చినా సరే ఇమీడియట్గా స్పందిస్తున్నారు. ఈవేళ పిఠాపురం సబ్ డివిజన్ నుంచి ఈఈ గారు ఇక్కడ న్యూటన్ గారు ఫోన్ చేయగానే ఆయన ఇమీడియట్గా స్పందించి ఆ సమస్యని వెంటనే కూడా పరిష్కారం చేసి వాళ్ళని ఎస్టిమేట్ చేసి తయారు చేస్తాం, వెంటనే పంపించమని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఈరోజు మెడికవర్ హాస్పిటల్లో పేషెంట్కి డయాలసిస్ ఉచితంగా కూడా ఇప్పించడం కూడా జరుగుతుంది. అందుచేత ఇంత మంచిగా ప్రజల ఆదరణ పొందుతున్నటువంటి ఈ సానా సతీష్ బాబు గారి ప్రజా దర్బారు పర్టికులర్గా మేము సానా సతీష్ బాబు గారికి అయితే అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆయన ఏ ఊర్లో ఉన్నా కూడా సమస్య ఎక్కడున్నా ఏమన్నా కూడా స్పందిస్తూ అందరికీ సహకారం అందిస్తున్నందుకు ఈ ప్రజా దర్బార్కి వచ్చిన వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ మా అందరికీ కూడా వెల్విషర్గా ఉంటున్నటువంటి సతీష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. ఈవేళ సానా సతీష్ గారి ఆఫీసులో 27వ ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దరఖాస్తుదారులు చాలా రావడం జరిగింది. ఇక్కడ వర్షం వస్తున్నా కూడా వర్షానికి లెక్క చేయకుండా తమ యొక్క సమస్యలని పరిష్కారం జరుగుతుంది అనే నమ్మకంతో ఇక్కడ రావడం జరుగుతుంది. ఈవేళ అర్జీదారులు చాలామంది రావడం జరిగింది. అందులో ఈ కోటనందూరు మండలం కామినేడి గ్రామంలో ఇంతకుముందు ఎక్విడక్ట్ ఒకటి తెలుగుదేశం టైంలోనే నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ తర్వాత అది లింటల్ లెవెల్ వచ్చి పిల్లర్స్ అయిన తర్వాత దాన్ని ఆఫ్ చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ రావడం, వైసీపీ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో కనీసం ఒక గుప్పెడు సిమెంట్ కూడా వేయలేదు. అటువంటి పరిస్థితుల్లో అలా ఉండిపోతే మళ్ళీ ఆ గ్రామస్తులు అందరూ కూడా ఇవాళ మన ప్రజా దర్బార్కి సతీష్ గారి ఆఫీస్ రావడం, వారి ఒక రిపోర్ట్ పూర్వకంగా అనడం జరిగింది. దాని మీద ఆ రిపోర్ట్ని స్పందించి ఆనంద్ గారు మన ఈ గారితో పెద్దాపురం ఈ గారితో మాట్లాడడం, ఈ గారు అన్న స్పందించి దాన్ని నేను అంతే ఎస్టిమేషన్ వేయించి అవసరమైతే దానికి శాంక్షన్ సంబంధించిన నిధులు కూడా సమకూర్చడం ఉంటే సమకూర్చదని చెప్పి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. దానికి గ్రామస్తులందరూ కూడా సతీష్ గారికి, సతీష్ గారి ఆఫీసులో ఉన్న ఆనంద్ గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. మరి అంతేకాదు ఇందులో చాలామంది ఎక్కువగా నిరుద్యోగులు ఇవాళ ఎంప్లాయ్మెంట్ ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, అదే రకంగా ఎంబీఏ, ఎంసీఏ చదివి చాలామంది ఉద్యోగాలు లేకుండా వారి కుటుంబ సంస్థలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడే ఉండిపోవడం జరుగుతుంది. అటువంటి దారిలో 2-3 అప్లికేషన్లు రావడం జరిగింది. దాని పూర్వకంగానే దాని మీద కూడా ఏదో రకంగా వారికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ చూసి దరఖాస్తుదారు పంపడం జరిగింది. మరి ఇంక ఇళ్ల స్థలాల గురించి కూడా చాలా భారీ ఎత్తున రావడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా సైట్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఎవరికైనా సరే ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ లేని పరిస్థితిలో టౌన్లో అయితే 2 సెంట్లు, రూరల్ అయితే 3 సెంట్లు కూడా అనౌన్స్ చేసి దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. దానివల్ల ఈ ప్రజా దర్బార్ పూర్వకంగా నేను అందరిని రిక్వెస్ట్ చేసుకున్నాను. ఎవరికైనా సరే మన పార్లమెంట్ పరిధిలో
ఇళ్ల స్థలాలు లేకపోతే మాత్రం ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టి దాని కన్సెంట్ ఏఈ గారు కానీ డిఈ కానీ హౌసింగ్ ఈలు కానీ ఇస్తే దాని మీద త్వరలో శాంక్షన్ జరుగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అర్జీదారులందరూ కూడా